కొన్ని రకాల సిచ్యువేషన్స్ ఉంటాయి, కొన్ని కండిషన్స్ లైక్ పాలిసిస్టిక్ కిడ్నీ డిసీజ్ అంటారు, అంటే ఇది జన్యుపరంగా వచ్చే కిడ్నీ ప్రాబ్లమ్. ఇలాంటి పేషెంట్స్కి మనం ఇంటెన్షనల్గా కొంచెం ఎక్కువ తాగమని చెప్తాం, ఎందుకంటే సమ్ ఎవిడెన్స్ టు సే ఎక్కువ నీరు తాగితే సిస్ట్ ఉన్న ప్రోగ్రెషన్ తగ్గే అవకాశాలు ఉన్నాయి. అలాగే అడ్వాన్స్డ్ కిడ్నీ డిసీజ్ అంటే ఎప్పుడైతే వాళ్ళ క్రాకింగ్ పెరుగుతూ వెళ్తుంది ఉన్నప్పుడు వాళ్ళకి ఫ్లూయిడ్ని రెగ్యులేట్ చేసే మెకానిజం ఉంటుంది. సో వాళ్ళు 2 లీటర్లు తాగితే దే మే ఓన్లీ పాస్ 1 లీటర్. సో అంటే ప్రతిరోజు 1 లీటర్ ఎక్స్ట్రా గెయిన్ చేస్తుంటారు. అలాంటి సిచ్యువేషన్లో ఫ్లూయిడ్ అక్యుములేషన్ అంటారు, అంటే చాలా ఎక్కువగా నీరు చేరిపోతుంది, కాళ్ళ వాపులు రావడం, మొహం వాపు రావడం, ఆయాసం రావడం, లేకపోతే పొట్టోబ్బరంగా ఉండడం. ఇలాంటి సిచ్యువేషన్లో వాళ్ళకి ఇంటెన్షనల్గా మేము నీళ్ళు తక్కువ తాగాలి అని చెప్తాము. సో ఈ 3 లీటర్స్ 2.5 to 3 లీటర్స్ అడ్వైజ్ ఏదైతే ఉందో అది పర్ఫెక్ట్లీ నార్మల్గా వర్క్ చేస్తున్న కిడ్నీస్ ఉన్న వాళ్ళకి ఇచ్చిన అడ్వైస్ అది. ఎప్పుడైతే కిడ్నీ ఇంపైర్మెంట్ అంటే కిడ్నీ ఫంక్షన్ తగ్గుతూ ఉందో వాళ్ళకి అడ్వైస్ ప్రతి ఒక్కరికి ఇండివిజువలైజ్ చేసి చెప్పాల్సి వస్తుంది.